అనగంటి వెంకటేష్ డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు నిన్న నిరుద్యోగులని బొద్దింకల్లోగా పరాన్నజీవులుగా వ్యవస్థపై దాడి చేస్తున్నారని అవమానకరంగా మాట్లాడారు. ఈ మాటల్ని డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. ఒక ప్రధానమైనటువంటి బాధ్యతల్లో ఉండి ఈ దేశంలో చట్టాలని రక్షించాల్సినటువంటి ఒక న్యాయ వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి పదవిలో ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒకవైపున దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేకపోవడంతో ఈరోజు దేశంలో నిరుద్యోగం రోజు రోజు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపున పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని ఈరోజు గణాంకాలు తెలియజేస్తా ఉన్నాయి. ఏప్రిల్ 2026లో రిలీజ్ చేసినటువంటి గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 5.2% నిరుద్యోగ రేటు ఉన్నది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో యువత ఉద్యోగాలు లేక అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి ప్రభుత్వమే ఉద్యోగాలు ఇవ్వనేడలా ఈరోజు నిరుద్యోగ యువత ఈరోజు వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కోసం మీడియా ప్రతినిధులుగా సోషల్ మీడియా యాక్టివిస్టులుగా ఆర్టీఐ కార్యకర్తలుగా మారి ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న దేశంలో వారిని లక్ష్యంగా చేసుకొని ఈరోజు భారత ప్రధాన న్యాయమూర్తి బొద్దింకలతోని పరాన్నజీవుల్లాగా వ్యవస్థపై దాడి చేస్తున్నారని చెప్పేసి నిరుద్యోగ యువతని హేళనగా చేస్తూ మాట్లాడాన్ని తీవ్రంగా ఖండిస్తాను. వెంటనే సిజే సూర్యకాంత్ గారు ఈరోజు దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతని అవమానించి మాట్లాడిన బొద్దింకలు పరాన్నజీవులు అని చెప్పేసి ఏదైతే మాటలు మాట్లాడిందో వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి యువత అందరికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే విధంగా ఈరోజు దేశంలో ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగ యువత తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పించకపోవడంతో నిరుద్యోగ రేటు పెరిగిపోతా ఉన్నది. నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఈ రోజు వ్యవస్థని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము అక్కడ ప్రశ్నించాల్సింది, ఉద్యోగాలు కల్పించాల్సింది ప్రభుత్వాలని. కానీ ఈరోజు ఏదో ఒక రంగంలో రాణిస్తున్నటువంటి మీడియా ప్రతినిధులుగా సోషల్ మీడియా ప్రతినిధులుగా ఆర్టీఐ కార్యకర్తలుగా ఈరోజు రాణిస్తున్నటువంటి యువతని లక్ష్యంగా చేసుకుని మాట్లాడడం ఇది యువతపై దాడి చేయడమే అవుతా ఉన్నది. కాబట్టి ఏదైతే అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడిరో వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరూ కూడా చదువుకున్న చదువు తగ్గట్టు ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. కానీ ఉద్యోగాలు కల్పించకుండా ఈరోజు ఉన్న ఉద్యోగాలను తీసివేసి నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నది. వివిధ లేబర్ కోడ్స్ పేరుతోని ఈరోజు కార్మికులు ఉన్నటువంటి వాళ్ళని కూడా లేబర్ కోడ్స్ పేరుతో ఉద్యోగాలను తీసివేసి నిరుద్యోగాన్ని అసంఘటిత రంగాన్ని పెంచి పోషించడం విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. అట్లాంటి వ్యవస్థని ప్రశ్నించకుండా ఈరోజు నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని మాట్లాడడం ఈరోజు నిరుద్యోగులందరి పైన దాడి చేయడం అవుతా ఉన్నది. కాబట్టి జస్టిస్ సూర్యకాంత్ గారు ఏదైతే బొద్దింకలు పరాన్నజీవులతో నిరుద్యోగ యువతను పోల్చిరో ఆ వాక్యాలని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము.